R95 న్యూస్ కి స్వాగతం. దేశీయ లేగదూడల ప్రదర్శన కార్యక్రమం. లేగదూడల సంరక్షణతో పాడి లాభదాయకం. ఆంధ్రప్రదేశ్ పశు గణనాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పశు గణనాభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దేశీయ లేగదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేటి లేగదూడలే రేపటి పాడి పశువులని, వాటి సంరక్షణతోనే పాడి లాభదాయకమని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పశు గణనాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. మంచి పాలసార జాతి లక్షణాలు కలిగిన పాడి పశువుకు పుట్టిన దూడలను తదుపరి పాడి పశువుగా రైతులు తమ క్షేత్రాల్లోనే తయారు చేసుకోవాలని కోరారు. దూడల ఆరోగ్య నిర్వహణకు రైతులు శాస్త్రీయ పద్ధతులు, సరైన పౌష్టిక ఆహారం, పశు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి వ్యాధి నిరోధక టీకాలతో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బేబీ రాణి తెలిపారు. పెయ్యి దూడలు పుట్టే లింగ నిర్ధారిత వీర్యంతో పశువులకు కృత్రిమ గర్భధారణ వేయించి మేలైన యాజమాన్య పద్ధతులతో ఏడాదికి ఒక దూడ పొందాలని ప్రకాశం జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సిహెచ్ చంద్రశేఖరరావు కోరారు. ప్రదర్శనలో 70 దూడలు పాల్గొనగా మేలుజాతి దూడలకు బహుమతులు, లివర్ టానిక్, మినరల్ మిక్స్చర్, బలవర్ధక మందులు పంపిణీ చేశారు. పునరుత్పత్తి సమస్యలు ఉన్న 65 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స, చూడి పరీక్షలు చేయడం జరిగింది. ప్రాంతీయ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సిబ్బంది దూడలకు పేడ మరియు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డివిజన్ ఉప సంచాలకులు డాక్టర్ రమేష్ బాబు గారు, టంగుటూరు సహాయ సంచాలకులు డాక్టర్ సుధీర్ బాబు, కొణిజేడు పశు వైద్య అధికారి డాక్టర్ సోమశేఖర్, పశు వైద్య అధికారులు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ అనిల్, పశు వైద్య సిబ్బంది శివ, కిషోర్, గోపి, సుబ్బారావు, వనజ, ఫార్మా కంపెనీ ప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొనడం జరిగింది. ఎవరిది నల్లగా ఉందండి. ఇంజక్షన్ వేయించావా? ఎక్కడ టెక్నికా లేకపోతే నువ్వు టెక్నికా డైరీ సైన్స్ ఈ దూడలు ఎన్ని ఉంటాయి నీకు? ఈ దూడలన్నీ నువ్వు చేసినాయి. గోపాల్ 320 లాభం వస్తుంది. తగ్గుతుంది కదా అన్ని చోట్ల. వేరే ఊళ్ళో తగ్గుతున్నాయి. వదిలిపెట్టగా అంటే 1-2 పెట్టుకుంటారు కానీ మ్యాథ్ ఉంది, బోర్ల స్పెషాలిటీ ఉంది, మ్యాథ్ బాగుంది, ఇబ్బంది చేయడానికి బాగా ఖాళీ ఉంది. కొండ ఉంది, కొండ 6 నెలలు ఇటు తిరుగుతుంది. వానలు వస్తున్నాయి అంటే అవి వస్తాయి, వానలు వస్తే అవి కూడా వస్తాయి సార్. అంతే అది వేరే వాళ్ళే సార్. చేస్తారు ఒక ఆయన చేస్తుంటారు ఒక్కొక్కసారి.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ నుండి ముఖ్య అధికారి గారు ఈ ఊర్లో ఈ కాప్ ర్యాలీ అనే ప్రోగ్రామ్ని రూరల్ పోలీసింగ్ ప్రోగ్రామ్ని చేపట్టడానికి నిర్ణయించడం జరిగింది. మనకి వాళ్ళని చేసి మన ఈ ప్రోగ్రామ్ సహకరించారు. రెండవది ఏంటంటే ఈ ఊరిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒంగోలు జాతి ఆంబోతు బ్రెజిల్లో స్థానవంతంగా ఉంది. అది ఈ ఊరి నుండే పోవడం చాలా ఒకసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఎంతో తేడాగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈరోజు మనం ప్రతిదీ లెక్క వేసుకొని గిట్టుబాటు అవుద్దా లేదా అనే చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా మీ ఊర్లో ఈ విధంగా బాగా పశుజాతి మీద ఆధారపడి ఇంకా పాడిగేదలు పాడి మీద ఆధారపడి ఉంటారు. మాకు చాలా సంతోషం వస్తుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా దీని మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారు, ఎటువంటి ఈ ఊర్లో ఎన్ని దూడలు ఉన్నాయి, ఎంత బాగా జాతి అభివృద్ధి చెందుతుంది, మేము ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు ఇంకా అనుగుణంగా జరుగుతుందా లేదా, మంచి దూడలు ఉన్నాయా లేదా, మంచి జాతి ఉందా లేదా, అసలు పాడి అనేది అభివృద్ధి చేస్తున్నారా లేదా, ఇవన్నీ సమన్వయం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంకా మీకు మొదటి నుండి మీకు దగ్గరలోనే మంచి డాక్టర్ గారు ఎవరు చేసినా కానీ మంచి డాక్టర్లు చేసి మీకు బాగా అనుకూలంగా ఉండటం వల్ల మీ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్ కూడా చాలా బాగా ఉండటం వల్ల ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని భావిస్తూ మా సిఇఓ గారికి మేము గర్వంగా చెప్పుకోవడానికి ఇక్కడ ఇంత బాగా ఉంది జాతి అభివృద్ధి చేస్తామని చెప్పుకోవడానికి తెలియజేసుకోవడానికి థ్యాంక్ యూ సార్. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు వేరే మాట్లాడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నారన్నా కూడా రమేష్ మాట్లాడారు. రమేష్
నేర్చుకునే సమస్యలు ఆయన సార్ రండి వచ్చి కొంచెం ఈ కార్యక్రమం గురించి మాట్లాడండి. మనకి ఇప్పుడు చెబితేనే మనకి రేపు వచ్చే ఉపయోగం ఏదైనా సరే నాన్న అనేది కొంచెం ఎండాకాలం వచ్చి పశుగ్రాసం తక్కువగా ఉంటుంది. కొంత దాన అనేది కొంచెం ఉద్దేశిస్తే కొంచెం సపోర్ట్ ధరలు తక్కువగా ఉంటుంది. ఇలా సుమారుగా చెప్పారు 53 ఏగంలో ఒక పశువుని చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది సార్. గిట్టుబాటు అనేది లేదనమాట. కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దీని తరపు నుంచి కూడా కొంచెం సపోర్టింగ్ దాన అలాంటివి కొంచెం చేస్తే కొంచెం సపోర్టింగ్ ఉంటుంది రైతులు. ఎన్నాళ్ళు వచ్చినా మనకి పార్టీ అనేది తప్పదు. మనం పార్టీ చేసుకోవాలి. నాకు కూడా ఉద్యోగం అంతే. మనకి పార్టీ అనేది ప్రతి ఒక్కరికి బతుకుని పైకి మనం ఇంకో పనికి పోలేము. పనికి చేయాలని కష్టం కదా. పశువులను మేపుకుంటున్నాం, మేత తెచ్చుకున్నాం, పాడి చేసుకుని పెట్టుకున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈ పాలకి గిట్టుబాటు తగ్గట్టు న్యాయం చేస్తే సంతోషంగా ఆడవాళ్ళు మీరే చెప్పండి. చెప్పండి ఎవరో పర్లేదు, అక్కడి నుంచి అయినా చెప్పొచ్చు. అందరు వెళ్ళిపోయినాక సుబ్రహ్మణ్యం అవటం కాదు, మాట్లాడండి. ఎందుకు అంత కూర్చున్నారు అందరూ? కూడా 30% దాకా అట్లానే ఇది అవుతుంది. ముందు మాకే మా కొట్టాలి అన్ని ట్రై చేస్తున్నాం. రాధా పేరు కూడా పేరు రాధా అంటుంది. నేనంటే ఇప్పుడు ఫోటో